విశాఖలో మరోసారి నకిలీ మద్యం మాఫియా రెచ్చిపోయింది. నకిలీ మద్యానికి ఉమ్మడి విశాఖ జిల్లా అడ్డాగా మారిపోయింది. ఫారిన్ లిక్కర్ పేరిట 225 బ్రాండ్ల నకిలీ మద్యం అక్రమ అమ్మకాలు చేస్తున్నారు. 70 నకిలీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 225 బ్రాండ్ల ఖాళీ మద్యం సీసాలు, 7 బ్రాండ్ల 76 లిక్కర్ ప్యాకేజీ కవర్లు, 335 సీసాల మూతలు, 99 లేబుల్స్ ను సీజ్ చేశారు. లీటర్న్నర హోమియోపతిక్ స్పిరిట్, టెంపరేచర్ డ్యూయల్ గన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీతంపేటకు చెందిన రామకృష్ణ నకిలీ మద్యం అమ్మకాలు జరుపుతున్నట్లుగా గుర్తించారు. విశాఖలో పట్టుబడ్డ నకిలీ మద్యానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అనుశ్రీ, ఉమ్మడి విశాఖ జిల్లాలో అంటే అనకాపల్లి జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో పూర్తి స్థాయిలో కూడా నకిలీ మద్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే గత కొద్ది రోజుల క్రితమే ఫారెన్ లిక్కర్ పేరిట జరిగిన నకిలీ మద్యం కేసు ముందే ఇప్పుడు మరొక కేసు నమోదైంది. అయితే ఏకంగా 225కు పైగా ఫారెన్ లిక్కర్, అదేవిధంగా డిఫెన్స్ మద్యం పేరిట ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న వ్యక్తిని అదుపులో తీస్తున్నారు పోలీసులు. అయితే పూర్తిగా కూడా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసు అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 225కు పైగా బ్రాండ్లకు సంబంధించిన సీసాలను, అదేవిధంగా 70 స్పిరిట్ కలిపిన నకిలీ మద్యం గుర్తించారు. అదే 1.5 హోమియోపతికల్ స్పిరిట్ను స్వాధీనం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి కొంతవరకు స్పిరిట్ను విశాఖపట్నం తీసుకుని వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. అది కూడా ఫారెన్ లిక్కర్ పేరిట, డిఫెన్స్ మద్యం పేరిట ఈ ఖాళీ సీసాలలో ఈ స్పిరిట్ను నింపి కొన్ని రంగులు ఉపయోగించి పూర్తి స్థాయిలో కూడా ఈ నకిలీ మద్యానికి అడ్డాగా ఉమ్మడి విశాఖ జిల్లాను మార్చేశారు. ఇప్పటికే ఈ అనకాపల్లి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కూటమి నాయకులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కూటమి నాయకుల కనుసనల్లోనే అనేక చోట్ల కొన్ని డెన్లను ఉపయోగించి అందులో భాగంగానే అక్కడ కొన్ని నకిలీ మద్యం సీసాలను తయారు చేసి మార్కెట్లోకి యథేచ్ఛగా వదిలేసిన పరిస్థితి. బెల్ట్ షాపుల్లోనూ, అదేవిధంగా కొన్ని చోట్ల కొన్ని షాపులకు కూడా ఇవి తరలిసినట్టు గుర్తించడం జరిగింది. కొన్ని ఫంక్షన్స్కి, అదేవిధంగా కొన్ని మీటింగ్స్ కూడా ఈ ఫారెన్ లిక్కర్ పేరిట ఈ నకిలీ మద్యాన్ని తరలిసినట్లుగా గుర్తించడం జరిగింది అధికారులు. పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి మహారాణిపేట పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే సీతంపేట చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఎంతో కాలంగా ఇతను ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నాడని విశాఖపట్నంలో ఒక డెన్ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి చేస్తున్నాడు. అంటే గత కొద్ది రోజుల క్రితం వెంకటేష్ అనే వ్యక్తి చెన్నై నుంచి ఒక మద్యాన్ని తయారు చేసి ఆ మద్యాన్ని పూర్తిగా కూడా అమ్మకాలు జరుపుతున్నట్లుగా కొంతవరకు విచారణ వెల్లడైంది. అయితే అసలు చెన్నై నుంచి ఈ స్పిరిట్ బాటిల్ని సేవించి తెప్పిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల నుంచి స్పిరిట్ని తెప్పించి ఆ స్పిరిట్ను ఉపయోగించి కొన్ని కలర్స్ని, సింథటిక్ కలర్స్ని ఉపయోగించి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఏకంగా కొద్దివరకు చీప్ లిక్కర్ని తయారు చేశారు. ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలో ఫారెన్ లిక్కర్ పేరిట సుమారు ఒక ఫుల్ బాటిల్ వచ్చి 5,000, 10,000, 20,000 వరకు కూడా బయట అమ్మకాలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఈ మద్యాన్ని సేవించినట్లయితే, ఖచ్చితంగా ఈ మద్యం తాగినట్లయితే అనారోగ్యం పాలే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికీ ఎక్సైజ్ అధికారులు దీనిపై మరింత దృష్టి సారించాలని కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో బయటకు వస్తున్న మద్యం నిజంగా కల్తీయా, ఒరిజినల్ అన్న కోణం కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ నకిలీ కేటుగాలు ఎవరైతే ఉన్నారో మద్యం డెన్లను ఉపయోగించి ఆ మద్యం డెన్లో ఒకవైపు ఈ ఏవైతే సీజ్ మెటీరియల్ అయితే ఉంటాయి, అంటే ఒక లిక్కర్ బాటిల్ని సీల్ వేయడానికి ఉపయోగించే సీల్ చేసే మెషిన్లు కూడా తయారు చేసి అక్కడ సీల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో అసలు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ నరేష్.